డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటం పర్యటన వెళ్తూ ఆయన మార్గ మధ్యలో ఒక మహిళను చూసి ఆగారు. ఆమెను పలకరించి మహిళ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు పక్షవాతం వచ్చిందని, పింఛన్ రావడం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సమస్య విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. పింఛన్ వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు హామీ ఇచ్చారని, త్వరలోనే తాను పింఛన్ తీసుకోబోతున్నానంటున్న ఆ మహిళతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి మానవతా దృక్పథంతో చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటం గ్రామానికి వాళ్ళ నాగేశ్వరంని పరామర్శించడానికి వచ్చారు. అయితే అటు వెళ్తూ అనుకోకుండా ఒక మహిళతో పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ మహిళకు సంబంధించిన సమస్యను కూడా తెలుసుకున్నారు. అయితే మహిళ మన దగ్గర ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పారు? అసలు మిమ్మల్ని కలుస్తారు అనుకున్నారమ్మా మీరు? ఆపితే కలుస్తారనుకున్నామండి. ఎందుకంటే ఆయనకి ధీమా కానీ ఏదన్నా ఇది కానీ లేదు కదా. ఎవరు ఆపినా కలుస్తాడు, మాట్లాడతాడు. ఆయన మనకి ఏదైనా సమస్య ఉంటే చేస్తాడు అని చెప్పి ఆపానండి. ఆపారు. ఆపిన తర్వాత చెప్పాను, నాకు 2 సంవత్సరాలు అవుతుందండి, పక్షవాతం వచ్చింది, నడవలేకపోతున్నాను, నాకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు, పక్షవాతం, షుగరు, బీపీ, గుండె, హార్ట్ ప్రాబ్లం కూడా వాలిపోయింది, ఇవన్నీ ఉండయండి, అందుకని ఇట్లా ఆపాను, నాకు పెన్షన్ రావట్లేదండి అంటే రాసుకున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలువమ్మంటే మా తమ్ముడిని పిలిచాను, మాట్లాడాడు. ఏంటయ్యా ఏమికంటే ఏమిటి పక్షవాతం వచ్చి ఇప్పుడు 3వ సంవత్సరం అండి, ఇంతవరకు పెన్షన్ రాలేదంటే మాట్లాడాడు, రాపించుకున్నాడు. రాయించుకొని ఆయన అంటే మాకు అభిమానమేనండి. అంత దూరం వెళితే నన్ను పడేస్తారని చెప్పి వెళ్ళాల, ఇటు వస్తాడు కదా ఇక్కడ ఆపుదామని చెప్పి ఆపాం. ఆపితే ఆపాడు, మాట్లాడాడు, కాసేపు నుంచున్నాడు, ఇంకా పట్టి వెళ్ళాడు. అంటే మీకు ఎందుకని పెన్షన్ రావట్లేదు? ఇక్కడ మీరు లోకల్ గా ఉండే అధికారులను అంతకుముందు కలిసారా? ఏం చెప్పారు వాళ్ళు? పెన్షన్ ఎందుకు రావట్లేదు? పెన్షన్ అంటేనండి, ఒకసారి పంచాయతీ ఆఫీస్ దగ్గర కాగితం రాయించుకున్నాం, తిరుగూరు రాశారండి వాళ్ళు. తిరుగూరు వెళ్ళాం. తిరుగూరు వెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నాడు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా పక్షవాతం వచ్చి, మళ్ళీ పెన్షన్ కానీ రాపిస్తే మేము సంతకాలు పెట్టినాక మళ్ళీ నీకు చెయ్యి కాలు బాగా అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నాడండి. అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఇయ్యే కదండి, ఆయన ఇచ్చేవి కాదు కదా. రాశాడు. ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత నయమైద్దని ఎంతవరకు నికరం. ఇంకా ఆయన రాయల, అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చా. ఇంకప్పటి నుంచి ఇంకెంతవరకు పెన్షన్కి రాపిలేదు. మా ఊళ్ళో వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆఫీస్ దగ్గరికి ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, పట్టించుకోవట్లేదు. సరే అయ్యా తీసుకెళ్ళండి అయ్యా, మేము వస్తాం అయ్యా తీసుకెళ్ళండి అంటే, ఇంకా ఉండారమ్మా ఇంకొక 2-3 ఉండారు, వాళ్ళని కూడా కలుపుకొని తీసుకెళ్తామంటున్నారు. తీసుకెళ్తా. మా ఆయనకి కొంచెం తెలివి తక్కువ, పట్టించుకోడు, తెలియదు ఆయనకి. అందుకని చెప్పి ఎవరిని అడగాల తెలియక అట్లాగే ఉంటుంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే సరే నిన్న అనుకున్నాం, ఇవాళ వస్తున్నాడంటే ఇక్కడ ఆపేసాం. ఆపితే మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు, పెన్షన్ కానీ రాపించుకున్నాడండి. మరి ఇక ఆయన ఇస్తాడో ఇవ్వడనేది అది అంత ధైర్య నిర్ణయం తెలియదు. అదండి. అయితే సమస్యకు సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఈ సమస్య చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అయ్యారు? ఎప్పటికైనా సమస్య సాల్వ్ చేస్తా అన్నారు? సమస్య సాల్వ్ చేస్తా అన్నారు కదండి. ఈ టైం అనేది చెప్పలేదు సార్. ఫోన్ నెంబర్ అవి తీసుకుని త్వరలోనే చెప్తామండి అన్నారు, కాల్ చేస్తాను. అంటే మీరు ఊహించారా పవన్ కళ్యాణ్ ఆగి ఇక్కడ మళ్ళీ సమస్యలు తెలుసుకుంటారని? అంటే ఇంత జనం ఉంది, ఇంత క్రౌడ్ లో కూడా ఆగుతారు అనుకున్నారా? ఆగుతారని తెలుసు సార్, ఎందుకంటే అన్ని చోట్ల ఇట్లా భావనలను ఆగినప్పుడు ఆల్రెడీ యాపీ వచ్చి వాళ్ళతో మాట్లాడటం, డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నారు సార్. అందుకని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళలేని పక్షంలో ఇక్కడ ఆపి ఆమెతో మాట్లాడటం జరిగిందండి. ఆయన మామూలుగానే మాట్లాడారండి. ఆమె సమస్య ఏంటి తెలుసుకున్నారు, ఫోన్ నెంబర్ అయితే తీసుకుని కాల్ చేస్తామన్నారండి. అది చూసుకుంటే కూడా సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ మరొకసారి మహిళా సమస్యలను తెలుసుకోవడంలో ముందుంటానని నిరూపించారు. వెంటనే ఆ మహిళకు సంబంధించి సమస్యను తెలుసుకొని ప్రత్యేకంగా ఫోన్ నెంబర్తో పాటు డీటెయిల్స్ కూడా రాసుకున్నారు. తమకి పక్షవాతం వచ్చింది, పెన్షన్ రావట్లేదంటూ కూడా తమ సమస్యని డిప్యూటీ సీఎం దృష్టికి మహిళ తీసుకెళ్లింది. వెంటనే దాన్ని సాల్వ్ చేస్తామంటూ కూడా అటు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.